హలో అండి. ఇదిగోండి మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు భలే చేశామండి. ఎందుకనుకుంటున్నారా? మా 4వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్‌లో ముగ్గుల్లో సంక్రాంతి అని ఒక పాఠం ఉన్నది. మా పిల్లలందరూ ముగ్గులు తెలుసు కానీ గొబ్బెమ్మలంటే ఏంటి మేడం? భోగిమంటలంటే ఏంటి? ఇవన్నీ ఏంటి ఎలా చేస్తారు అనేటప్పటికి వాళ్ళందరికీ చేసి చూపించాలని మొత్తం సంక్రాంతి పండుగ మొత్తాన్ని కూడా మా స్కూల్లో ఒక్క రోజులోనే చేసి చూపించాను. ఇదిగోండి ఇలాగ భోగిమంటలను ఏర్పాటు చేసి మా పిల్లలందరితో చక్కగా చుట్టూతా తిరుగుతూ డాన్సులాడి వాళ్ళకి భోగిమంటల యొక్క విశిష్టతను గురించి వివరించడం జరిగింది. అబ్బా! భోగిమంటలు వేస్తే వేసాం కానండి, ఒకటే పొగండి. ఈ పొగతో కళ్ళు మండేలాగా ఉన్నాయని చెప్పి మరలా మా ఆయమ్మ సాయం తీసుకుని వాటిని మరలా సెట్ చేసి మంట బాగా పెట్టామండి. ఈసారి అయితే వెచ్చగా చలి కాసేసుకున్నామండి. అబ్బా! చూసారుగా మా పిల్లలు భలే చలి లేకపోయినా సరే చలి కాసేసుకుంటున్నారండోయ్. ఏదేమైనా భోగిమంటలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి. మంటలు మాత్రం బగబగా మండాయి. ఏదేమైనా మా పిల్లలతో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ త్వరగా వేరే వైపుకి తీసుకువెళ్ళిపోయాను. ఇక అక్కడి నుంచి తర్వాత ముఖ్యమైన కార్యక్రమం ముగ్గులండి. మరి సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా! అయ్యో! మా పిల్లలు ఎవరైనా ముగ్గులేస్తారంటే టీచర్ మాకెవరికీ రాదు, అసలు మేము ఇంట్లో ముగ్గులే వేసుకోమన్నారు. సరే కదా అని చెప్పి ఎలాగోలా కష్టపడి ఒక ముగ్గేశానండి నేనే. ఇదిగోండి రంగులు దిద్దుతుంటే మాత్రం టీచర్ నేను దిద్దుతా అంటే అందరూ వచ్చి ఇదిగో దాన్ని ఏదో విధంగా రంగులు దిద్ది ఫిల్ చేసేసామండి. సరే చూసారుగా మా పిల్లలతో ఒక అందమైన ఫోటో కూడా దిగేసాము. ఇక ఆ తర్వాత వాళ్ళు అడిగినటువంటి గొబ్బెమ్మలండోయ్. సరే ఎలా అయినా మా ఊళ్ళో ఆవుపేడ సంపాదించామండి. ఆవుపేడను తీసుకొచ్చి వాటితో గొబ్బెమ్మలు చేస్తుంటే మేం చేస్తామంటే అందరూ చేసేసారు. ఇదిగో పువ్వులతో అలంకారం చేసేసాము. ఇక వాటిని ఆ తర్వాత ముగ్గుల్లో పేర్చాలి కదా, ఇదిగో తలా ఒకటి తీసుకొచ్చి ముగ్గుల్లో పేర్చాము. వాళ్ళకి గొబ్బెమ్మల యొక్క విశిష్టత, ఆవుపేడ యొక్క విశిష్టత, ఆ తర్వాత ఆవుపేడ కాల్చితే పిడకలు కాల్చితే వచ్చేటటువంటి పొగ ద్వారా వాతావరణంలో ఉన్నటువంటి క్రిములు వైరస్ చనిపోతాయని, ఆ పొగ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పి వాళ్ళకి వివరించడం జరిగింది. ఇదిగో ముగ్గు చూసారు ఎంత బాగుందో. ఇదిగోండి గొబ్బెమ్మల చుట్టూ కూర్చోబెట్టి వాళ్ళతో చక్కగా గొబ్బెమ్మల పాట పాడిచ్చానండి. ఇంతలో ఒక పేరెంట్ వచ్చి నేను ముగ్గేస్తానంటూ మా బడిలో మంచి ముగ్గు కూడా వేసిందండోయ్. ఇక ఆ తర్వాత ఇంకేముందండి, పాల పొంగళ్ళు చేయాలి కదా, మరి కొత్త బియ్యం తీసుకొచ్చాను, పాలు తీసుకొచ్చి ఎట్లయితే మాత్రం ఒక కుండ తీసుకొచ్చి మంట పెట్టి కష్టపడి పాలను పొంగించడం జరిగింది. ఇంకా ఏముందండి, మగపిల్లలు పొద్దున్న నుంచి టీచర్ గాలిపటాలు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూశారు. వాళ్ళకి గాలిపటాలు ఇచ్చి వాళ్ళందరితో దగ్గరుండి నేనే గాలిపటాలు ఎగరేయించానండి. ఇక్కడ వాళ్ళకి ఆనందానికి అద్దులు లేవండోయ్. చక్కగా పటాలు మంచిగా ఎగరవేసేశారు. ఇక ఈ బుడ్డోడు చూడండి, 1వ క్లాస్ పొద్దునుంచి టీచర్ నాకు గాలిపటం ఎప్పుడు ఇస్తారంటూ కాచు కూర్చున్నాడు. గాలిపటాన్ని చక్కగా అటు ఇటు ఎగరేసుకుంటూ చక్కగా ఆనందంగా పరిగెత్తేశాడండి. ఏదేమైనా సంక్రాంతి అంటేనే సందడైన పండుగండి. ఇది ఒకరోజు చేసుకునేది కాదండో, 10 రోజులు వరుసగా చేసుకుంటే ఆనందమే వేరండి. బంధువులందరితో కలిసి చక్కగా పిల్లలకి మంచి పిండి వంటలు చేసి పడుతూ ఒక సంస్కృతి సంప్రదాయాన్ని ముందు తరాలకి కొనసాగించడమే ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అండి. మీరు కూడా సంతోషంగా పండుగ చేసుకోండి. హ్యాపీ పొంగల్ అండి. బాయ్ బాయ్.